అడవి అంచు గ్రామం. పచ్చని కొండలు, మబ్బుల్లో మునిగిపోయిన అడవి, చెట్ల మధ్య చిన్న గ్రామం. అక్కడే 12 ఏళ్ల అమ్మాయి అన్విక తన చేతిలో పుస్తకం మేకలను మేపుతూ నడుస్తోంది. ఆమెతో పాటు ఒక నమ్మకమైన కుక్క వీరా, ఒక తెలివైన పిక్కపిల్లి మిన్ను. వాళ్ళు ముగ్గురు కలిసి రోజూ ఇదే దారి. ప్రమాదం మొదలు. అడవిలో నుంచి ఒక్కసారిగా చెట్లు కదలడం, మట్టిలో బరువైన అడుగుల శబ్దం. చిరుతపులి పసుపు కళ్లతో నెమ్మదిగా అన్విక వైపు చూస్తోంది. అన్విక భయంతో నిలిచిపోయింది. కాళ్ళు కదలట్లేదు, గొంతు కూడా రావడం లేదు. హీరోలు రంగప్రవేశం ముందు దూకింది వీరా. గట్టిగా అరుస్తూ చిరుత ముందు నిలబడి ఇది నా మనిషి అన్నట్టుగా నిల్చుంది. అదే సమయంలో పై చెట్టుపైనుంచి మిన్ను చిరుత ముఖం మీదికి దూకింది. చిరుత గందరగోళం. ఒక్కసారిగా వెనక్కి అడుగు. పోరాటం. వీరా కుక్క చిరుతను చుట్టూ తిరుగుతూ దాని దృష్టిని అన్విక నుంచి మళ్లిస్తోంది. మిన్ను పిల్లి చెట్లపైనుంచి రాళ్లపైనుంచి మెరుపులా కదులుతూ చిరుతను భయపెడుతోంది. ధూళి, ఆకులు, వేగంగా కొట్టుకునే గుండెల శబ్దం. విజయం. చిరుత ఒక్కసారిగా అడవిలోకి వెనుదిరిగింది. అడవి మళ్లీ నిశ్శబ్దం. అన్విక నేలపై కూర్చొని ఏడుస్తూ వీరా మిన్నును గట్టిగా కౌగిలించుకుంది. గ్రామం సంబరం. గ్రామం మొత్తం చేరింది. ఈ పిల్లి, ఈ కుక్కే అమ్మాయిని కాపాడాయి అని అందరూ ఆశ్చర్యం. వీరా మెడకు పూలమాల, మిన్నుకు పాలుగిన్నె, అన్విక ముఖంలో నవ్వు. సూర్యాస్తమయం. అన్విక మధ్యలో. ఒకవైపు కుక్క, మరోవైపు పిల్లి. నిజమైన హీరోలకు రూపం ఉండదు, వాళ్లకు హృదయం ఉంటుంది.